పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే అభివృద్ధి జరిగిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థి చెరుకువాడ రంగనాథరాజు తమ గ్రామాలు సొంత నిధులతో అభివృద్ధి చేశారని వివరించారు. రాజకీయ నాయకులు మాటలకు మాత్రమే పరిమితం అవుతారని, రంగనాథరాజు మాత్రం దానికి విరుద్ధంగా ఆచంటలో అభివృద్ధి కొనసాగించాడు అన్నారు. ఆచంటలో మళ్లీ శ్రీ రంగనాథరాజునే గెలిపించుకుంటామంటున్న ఆచంట నియోజకవర్గంలోని పలు గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. మాకు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అన్ని రంగాల్లోనూ మాకు వచ్చేటప్పటికి రైతు భరోసా ప్రతి సంవత్సరం పడుతుంది, కాపు నేస్తం పడుతుంది, రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఆడవాళ్ళకి పడుతుంది. ఈ ధాన్యం వచ్చేటప్పటికి 1651 రూపాయలకి 126 కొంటున్నారు. 4 నుంచి 5 రోజులకే డబ్బులు పడిపోతుంది. చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారు వచ్చేటప్పుడు రంగనాథరాజు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫస్ట్ లో మేము కొంచెం జడిచిపోవడం. ఈ మధ్యకాలంలో ఆయన దగ్గరికి వెళ్తుంటే మీకు ఏం కావాలంటే మానేసి మీ గ్రామానికి ఏం కావాలి, మీ సంఘానికి ఏం కావాలి ఫస్ట్ చెప్పండి అని చెప్పడం మాకు చాలా గర్వంగా ఉందండి. అన్ని రకాలుగా సహాయపడుతున్నారు. మా పోడూరు విలేజ్ మేము మాకు ఏదన్నా 100 బస్తాలు 50 బస్తాలు సిమెంట్ ఇస్తారేమో నేను వెళ్తే మా కాపు కళ్యాణ మండపానికి 25 లక్షల రూపాయలు గ్రాంట్ చేశారు. పైగా ఆ 25 లక్షల రూపాయలు గ్రాంట్ సరిపోకపోతే మీరు ఎవరిని 1 రూపాయి సందా అడగటానికి వీల్లేదు. కంప్లీట్ దగ్గరుండి నేనే కడతాను అన్నమాట. ప్రతి విషయానికి దేనికైనా మాకు చేదోడు వాదోడుగా ఉంటారు. మాకు రంగనాథరాజు గారు మాకు అభివృద్ధి పదంలో మా గుడి ఆగిపోతే అండి ఆయన సొంతంగా 10 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి మా గుడిని ఇంత అభివృద్ధి చేసి చెందండి. మా కాపు నేస్తం అనగానే మా కాపులకి ఇల్లు అనగా అన్ని సంక్షేమ పథకాలు కూడా మాకు ఆయన తరపు నుంచి అన్ని అందినాయండి. మాకు తర్వాత మా గ్రామ దేవత వడాల మండలం తల్లి అభివృద్ధి కార్యక్రమం కూడా చాలా చేశారండి ఆయన. దానికి మాకు అందరికీ కూడా సంతోషంగా ఉందండి. తర్వాత నేను ముఖ్యంగా చేసేది ఏంటంటే ఆయన చేసిన మంచి పనుల వల్ల అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ ఆయనే నగ్గించుకోవాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దాని మీద మాకు ఏంటంటే రేపు పొద్దున ఆయన వస్తే అండి దేనికైనా మాకు దగ్గరికి వెళ్ళి అడగడానికి మేము చాలా మంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళామండి. ఇది రామాలయ విషయంలో మాకు ఎవరు ఉపకారం చేయలేదండి. అందించారు చెప్పడమే కానండి ఎటువంటి సహకారం చేయలేదండి. నా పేరు రమ్య. మాకు ఎమ్మెల్యే గారు రంగనాథరాజు గారు అండి. ఆయన వచ్చిన తర్వాత మా ఊరికి చాలా అభివృద్ధి చేశారండి. ఏంటంటే ఫస్ట్ లో మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది. ఆయన వచ్చిన కొత్తలోనే మాకు నీళ్ళకి ఇలా ఇబ్బంది అవుతుంది సార్ అని వీళ్ళందరూ సంప్రదించడంతో వెంటనే ఆయన ఆ సమస్యని తీర్చారండి. మాకు నీళ్ళకి సదుపాయాన్ని ఏర్పాటు చేసి వాటర్ ట్యాంకులు పెట్టించి మాకు నీళ్ళ సమస్య అన్న తీర్చారు. ఆ నీళ్ళ సమస్య తీర్చాక మాకు చాలా బాగుందండి. తర్వాత ఇల్లు స్థలాల గురించి లేని వాళ్ళందరూ కూడా ఇల్లు స్థలాలకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఇల్లు అందరికీ వచ్చినాయండి. వచ్చిన వాళ్ళు చాలా మంది ఇల్లు కట్టేసుకున్నారు. వాళ్ళకి రోడ్డు లేదు, లైట్స్ లేవు, అక్కడ డ్రైనేజీ సదుపాయం లేదంటే అవన్నీ కూడా క్లియర్ చేస్తారండి. వాళ్ళందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మాకు మందలం తల్లి గుడికి బొండు మట్టి అది కావాలంటే కూడా దానికి హెల్ప్ చేశారండి. మాకు ఆయన ద్వారా దానికి కొంచెం డొనేషన్ కూడా ఆయన ఇచ్చారు. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేశారు. కళ్యాణ మండపానికి మాకు ఏ సహకారం కావాలంటే దాన్ని డెవలప్ చేయడానికి ఆయన సహకారం కూడా అందించారండి. కొప్పువేలమ్మ కళ్యాణ మండపానికి 48 లక్షలు శాంక్షన్ చేశారండి. అందులో 30 లక్షల పని అయిపోయింది. ఇంకా 18 లక్షల పని జరుగుతుందండి. అలాగే సాకిరేవు కొంతకు కూడాను మాకు 30 లక్షలు అనేది శాంక్షన్ చేశారు. ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయిందండి.